వరంగల్ హస్తం పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న నేతల మధ్య మళ్లీ వివాదం మొదటికొచ్చింది. దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే జోక్యం సరికాదంటూ మహిళా మంత్రి ఏకంగా సీఎంకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా వివాదం? ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో అంతర్గత పోరు అస్సలు తగ్గడం లేదు. నిన్న మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లు సాగిన వివాదం క్రమశిక్షణ కమిటీ ఎంట్రీతో కాస్త సద్దుమణిగింది అనుకున్నారు. కానీ అంతలోనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఒకే ఒక్క చర్యతో ఇద్దరి మధ్య పాత విభేదాల నిప్పు రాజుకుంది. వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా ఎండోమెంట్ కమిషనర్ తో సమీక్ష నిర్వహించడం కాకరేపుతోంది. స్టేషన్ ఖాన్పూర్ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశాలివ్వడంపై సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ అయిన కడియంకు ప్రోటోకాల్ తెలియదా అంటూ మంత్రి అనుచరులు ఫైర్ అవుతున్నారు. తాను బీసీ మహిళననే కడియం పదే పదే అవమానిస్తున్నారని సురేఖ భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సురేఖ రాష్ట్ర పెద్దలను కాదని నేరుగా ఏఐసీసీకి లేఖ రాసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తన అభ్యంతరాలను తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాసినట్లు సమాచారం. యాదగిరిగుట్ట బోర్డు విషయంలోనూ తనను సంప్రదించలేదని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ రాగానే కలిసి తన ఆవేదనను నివేదికను అందించేందుకు మంత్రి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కొండ కడియంల మధ్య ఉప్పునిప్పు సంబంధం ఉండేది. కడియం ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినా ఆధిపత్య పోరు మాత్రం మారలేదు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుందని హైకమాండ్ ఆందోళన చెందుతోంది. మరి హస్తం పెద్దలు ఈ పంచాయతీని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.